అదృష్టం కొద్దీ మాట్లాడారు. ధన్యవాదాలు శేఖర కమల్ గారు. ఇప్పుడు మనం మనకి శివ సినిమాతో రామాయణం వినిపించిన ఉత్తేజ్ గారు, ఆయన మన శివ సినిమాలో నటించారు. అంటే వారి యొక్క థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. సమయం గడిచిపోతుంది. ఈ సమయం అంటే భయం వేస్తూ ఉంటుంది, అని మాట్లాడాలని కూడా ఉంటుంది. తెలుగు వర్ణమాలంతా ముద్దుగా కూర్చున్నట్టు అనిపించట్లేదు. సభా వేదిక చూస్తుంటే 50 అక్షరాలు హాయిగా కూర్చున్నట్టు, బాసం పెట్టేసి కూర్చున్నట్టుగా ఉంది. ఆకలనే నాటకాలు మీ చిన్నప్పుడు రవీంద్రనాథ్లో చూసేవాళ్ళు. రేపటి శక్తులు అని, 4వ సింహం అని, అలాగే ఎన్నో సినిమాలు, చాలా సినిమాలు. నాకు నచ్చిన సినిమా స్వాతంత్ర్యం. సినిమా స్టార్ట్ అవడమే వాళ్ళ మనవరాలు వచ్చి నాకు ఒక కథ చెప్పవాలి కదా అంటే, నాదొక 60-70 సంవత్సరాల కథ అమ్మా అంటే, నాకు 100 సంవత్సరాల కథ కావాలి. ఆ డైలాగ్తో స్టార్ట్ అవుతుంది సినిమా. అలాగే అదే సినిమాలో ఒక గొప్ప డైలాగ్ ఏంటంటే, స్వాతంత్ర్యం క్యారెక్టర్ని చెప్పడానికి గుండెలో అసలు దేవుడు ఉంటే ఉత్సవ విగ్రహం లాంటి వాడమ్మా వీడు అని కమల్ హాసన్ గురించి చెప్తారు. అంతకంటే గొప్ప డైలాగే ఉంటుంది. అలాంటి ఆకలి అన్నయ్య, అలాగే భువనచంద్ర అన్నయ్య, ఇప్పుడు చూసాం అన్ని సినిమా పాటలన్నీ కూడా. తన వైఫ్లో యుద్ధ వీరుడు, అలాగే కలం వీరుడు కూడా. సినిమాలోకి రాకముందే దాదాపుగా 4000 పాటలు రాసిన మహానుభావుడు. అలాగే ఈ మధ్య సుద్దాల అశోక్ గారు నాకు బుక్ చదివించారు అన్నయ్య. వాళ్ళు 1 and 2 పార్ట్స్. అది ఆల్మోస్ట్ అది ద మాంగ్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అన్న ఆస్తులు తెగించిన ఒక యోగి కథ ప్రయాణం లాంటి ఆ నవల కంటే మించిన, ఆ పుస్తకాల కంటే మించిన స్ఫూర్తినిచ్చే పుస్తకాలు, ఒక ఫిలసాఫికల్ జర్నీ. ఆ 2 పుస్తకాలు కూడా అద్భుతమైన 2 పుస్తకాలు, చాలా గొప్ప పుస్తకాలు. అలాగే జానపదాన్ని జనపదంలో కలిపి గొప్ప హిట్స్ ఇచ్చిన ఆర్పి, అలాగే సురేంద్ర గారు, అలాగే తెలుగు సినిమా బ్రతికిస్తున్న శేఖర్ కమల్ గారికి, లవ్ స్టోరీలో నాకు గొప్ప క్యారెక్టర్ ఇచ్చినందుకు, ప్రోత్సహించినందుకు శేఖర్ కమల్ గారికి అందరికీ థ్యాంక్స్. చెప్పాక రమణాచారి గారు అన్నయ్య ఈ సంయుక్త రాష్ట్రాల్లో ఏ కళాకారుడికైనా ఒక దేవుడు లాంటి వాడు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయల అన్నయ్య ఎక్కడ టాలెంట్ కనిపించినా అక్కున చేర్చుకుంటారు, ఆశీర్వదిస్తారు అన్నయ్య. అది చిన్న సభ అయినా పెద్ద సభ అయినా అన్నయ్య స్పీచ్ ఎప్పుడు పెద్ద రేంజ్లోనే ఉంటుంది. ఆయన ఉపన్యాసం కోసం, ఆయన శైలి కోసం, ఆయన శబ్ద గాంభీర్యత కోసం, ఆయన ఏం చెప్తాడో విషయాల కోసం, విశేషాల కోసం ఉవ్విళ్ళతో కూర్చుంటాం సభ చివరి వరకు కూడా. అలాంటి అన్నయ్య ప్రభుత్వ సలహాదారు అంటారు. కానీ ఇప్పుడున్న ఈ దిక్కుమాలిన ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరికి సహాయం కోసం వెళ్ళినా కూడా సలహాలు ఇస్తారు, కానీ అన్నయ్య దగ్గరికి సలహా కోసం వెళ్ళినా కూడా సహాయం చేస్తారు. అలాంటి అన్నయ్యకి పాదాభివందనం చేస్తూ, ఇక బాబు గారు శంకరాభరణ సినిమా డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న అన్న డైలాగును మారిస్తే, పాశ్చాత్య పోకడలకు రెపరెపలాడుతున్న సత్సంప్రదాయపు తెలుగు సినిమా జ్యోతిని కాపు కావడానికి 2 చేతులు అడ్డు పెట్టారు. ఆ 2 బాపు గారు, విశ్వనాథ్ గారు. మనిషి తన ఎంత ఎత్తు ధనం సంపాదించిన దొరకునా ఒక మాయాబజార్, దొరకునా ఒక శంకరాభరణం, దొరకునా ఒక ముత్యాల ముగ్గు. బాపు గారు అనగానే నాకు ఫస్ట్ గుర్తు ఇచ్చేది కార్టూన్స్ ద్వారా అని. ఒక 2 నిమిషాలు కార్టూన్స్ అంటే బొమ్మతో కూడా ఇంత చేయొచ్చా? ఒక లావుపాటి భార్య, సన్నగా ఉండే భర్త, సూర్యకాంతం గారు లాంటి భార్య, కొండవలస లాంటి భర్త అనుకుందాం. ఆడంటాడు, ఓ పావల కాంతం, ఓ పావల ఇస్తే అలా పార్కు దాకా వెళ్ళొస్తా. ఆవిడ అలాగే చూస్తూ ఉంటుంది. పావల వద్దులే, పార్కు దాకా వెళ్ళొస్తా. ఆవిడ అలాగే చూస్తూ ఉంటుంది. వద్దులే, ఇలా ఒంటింట్లోకి వెళ్తాను. తర్వాత ఫ్రెండ్ కలుస్తాడు, ఎరా పెళ్ళిందా, వంట అది కూడా నువ్వేనా? పెళ్ళి ఉంది, వంట అది కూడా నేనేంది. 2 ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు. ఏమిటో అక్కయ్య, గ్రైండర్లు మిక్సీలు వచ్చిన మాట, కానీ స్విచ్ అది మనమే చేసుకోవాలి. ఒక భర్త ఒక పెద్ద భూతద్దం, ఒక పెద్ద టెలిస్కోప్ లాంటి అన్ని పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. భార్య ఊళ్ళోకి మళ్ళా జైవాల సినిమా వచ్చింది రామస్. అలా బాబు గారిని నేను పరిచయం చేసుకున్నా. బుర్గా నాకు చాలా ఇష్టం. వాడికి 2 వెంట్రుకలు ఉంటాయి. వాడు మాత్రం ఇదిగో
పసునంద నేను అలా వెళ్ళి సెలవుల్లో హెయిర్ కట్ చేయించుకొని వస్తాను ఊరు. అలా బాపు గారు ఎంత సౌమ్యంగా కనపడినా, ఎంత నెమ్మదిగా కనపడినా, నా దృష్టిలో ఒక పెద్ద రెవల్యూషనిస్ట్ లా కనిపిస్తాడు. ఆల్రెడీ మనం అందరూ మాట్లాడుతున్నాం, నిజంగా పెద్ద రెవల్యూషన్. ఒక సినిమాల్లోకి చాలా ఒక రెవల్యూషన్ వచ్చింది. అప్పటిదాకా విగ్గులు, మేకప్లు, ఒక డ్రామాతో ఉన్న సినిమాని ఒక సహజ వాతావరణంలోకి లాక్కెళ్ళాడు. అది సాక్షి, అది స్నేహానికి సాక్షి కూడా. నా దగ్గర కథ ఉంది, స్క్రీన్ ప్లే ఉంది, మా వాడికి డైరెక్షన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ని అడిగితే, ప్రొడ్యూసర్ కథ నీదే, స్క్రీన్ ప్లే నీదే, కానీ డైరెక్టర్ని మార్చదా అంటే, నేను కథ ఇవ్వనండి, స్క్రీన్ ప్లే ఇవ్వను, మా వాడు డైరెక్టర్ అయితేనే అన్న స్నేహానికి సాక్షి సినిమా. అలా ఊళ్ళోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇప్పుడు టైటానిక్ వచ్చాయి, ఇప్పుడు మన శేఖర్ కమల్ గారు మన చేశారు. ఒక కమర్షియల్ హీరోని ఏఆర్ఆర్ నాగేశ్వరరావు గారిని ఒకే పడవ మీద కూర్చోబెట్టడం రెవల్యూషన్ కాదా? ఒకే పడవ మీద, అంతే లొకేషన్. ఆ తర్వాత బుద్ధిమంతుడు, ఆ తర్వాత ఎంతో లేకపోతే ఎంతో విగ్గులతో ఒక సంచలనం సృష్టించిన వాణిశ్రీ లాంటి కథానాయకుని విగ్గు లేకుండా, మేకప్ లేకుండా గోరంత దీపం, అది రెవల్యూషన్ కాదా? ఏమి రెవల్యూషన్, ఏమి సినిమాలు. ఇక ముగ్గు యా, అసలు ఓపెనింగ్ డైలాగే, ఆ డైలాగ్ ఉంటే రమణాచార్య గుర్తిస్తారు. నాకు ఇచ్చింది దేవుడి ప్రసాదం, ఇది డబ్బు గురించి, నాకు దేవుడు ఈ ప్రసాదం ఇచ్చాడు, ఇది నలుగురితో పంచుకుంటాను, ఆ డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. అలాగే భర్తకి అనుమానం వస్తుంది, బెడ్రూమ్లో 11 నూతన్ ప్రసాద్ ఫోన్ రావాలి, అలా పచ్చట్లాడుతూ ఉంటాడు, భార్యను అనుమానించాలా వద్దా అని. అప్పుడు భార్య సంగీత అంటుంది, ఏమండి పాలు దాగి పడుకోవచ్చు కదా అంటే, శ్రీధర్తో ఒక మాట అనిపిస్తాడు, పాలు విరిగాయి. ఇంతకంటే ఏంటి? అలాగే అల్లురామయ్య ఇట్లా నీ చెవిలో ఒకటి చెప్పాలంటాడు. కట్ చేసేంతకుముందు ఆర్పి గారు అన్నట్టు ఒక రక్తం, ఒక ప్రళయం, వాళ్ళిద్దరి నుంచి ఒక విచ్ఛిన్నం అవడానికి ఒక రెడ్ బ్యాక్డ్రాప్ లో రావుగోపాలరావు గారి క్లోజ్అప్ సీఅవుట్. ఒక మర్డర్ అన్నప్పుడు మాత్రమే రావుగోపాలరావు గారి ఫేస్ తిరిగింది, ఆ తర్వాత పోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి నుంచి పొరపక్షాలు వచ్చాక ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ముగ్గు నుంచి తీసుకెళ్తాడు కారుని, ఆ ముగ్గు చెడిపోతా ఇంటి ముందు. అది కదా డైరెక్షన్ అంటే, అది కదా బాబు గారంటే. ఆ తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా గమనిస్తారో అంటే, సినిమా బాబు గారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు చూడకూడదు, దర్శించాలి. దేవుణ్ణి దర్శించడం అంటారు, మిగతా వాటిని చూడటం అంటారు. సో బాబు గారి సినిమా దర్శించాలి. అనుమానం వచ్చిన తర్వాత, అవన్నీ పోయిన తర్వాత, ఏదైతే రావుగోపాలరావు చేశాడో వాళ్ళ కూతురికి రావుగోపాలరావు కూడా అదే జరిగాక, సినిమా ఒక ఈవినింగ్ టైం కాబట్టి దాన్ని వాడుకొని బాబు గారు ఏం చేశారంటే, అలాగే ఇషాన్ ఆర్య ఇప్పుడు తెచ్చుకుంటున్నారు బాంబే నుంచి, హాలీవుడ్ నుంచి కెమెరామెన్ అని. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ఇషాన్ ఆర్యని తీసుకురావడం రెవల్యూషన్ కాదా? అసలు మన భాష తెలియదు, మన కల్చర్ తెలియదు, మన పండుగ తెలియదు, ఏమీ తెలియదు, అది రెవల్యూషన్ కాదా? అది బాబు గారు. తో అనుమానాన్ని తీరిన తర్వాత ఒక రెడ్ లైట్ వేస్తాడు ఎవరి మీద, సంగీతం మీద. అదేంటంటే అగ్ని ప్రణీత సీత. అది బాపు గారి దృశ్యం. అంటే అగ్ని ప్రణీత అయింది, సీతకి ఎలా అయితే జరిగిందో ఇప్పుడు సంగీతం కూడా అలాగే జరిగింది. అది బాబు గారు. బాబు గారి గురించి ఇలా గంటలు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. బాబు గారి బొంగారు మాటల్లో ఒకసారి విన్నారు, వాళ్ళిద్దరు ఆత్మ ఎంత గొప్ప అంటే, ఎవరో ఒక ఫ్రెండ్ బాబు గారికి ఏదో పెన్ను ఇస్తే, ఈ పెన్ను నేను రమణకి ఇవ్వాలయ్యా అని అనుకుంటూ వెళ్తున్నట్ట. ఈలో రమణ కూడా అతనికి ఎవరో ఫ్రెండ్ పెన్ను ఇస్తే, ఈ పెన్నుని నువ్వు బాబు గారికి ఇవ్వాలయ్యా అనుకుంటూ. అది వాళ్ళిద్దరూ అద్వైతం, వాళ్ళకి ఆత్మ ఒకటే, ద్వైతం అద్వైత కలయిక బాపు గారు. అలాగే బాపు గారి సినిమాలు చూడండి, మీ ఆడవాళ్ళంతా కూడా ఒక ఇండిపెండెంట్ ఉమెన్స్, తల్లిదండ్రుల చాటుగా పెరిగినా, తెలుగింటి పిల్లల అమ్మాయిల్లా పెరిగినా, ముగ్గులేస్తూ ఉన్నా కూడా వాళ్ళు అవసరమైతే గొంతు లేపుతారు, అవసరమైతే చెయ్యి లేపుతారు. అలాంటి స్త్రీలను పోర్ట్రేట్ చేశారు బాపు గారు. అలా ఒక ఇండివిజువాలిటీని ఇచ్చారు. ఒక 2 minutes బాబు గారి గురించి చదివేసి నేను ఆపేస్తాను. రమణ కోసం బాబు, కలం కోసం కుంచే మనల్ని వదిలి వెళ్ళారు. పసుపు కుంకుమ, డోలు సన్నాయి, అమ్మ గోరుముద్ద, వానా మబ్బు, వెలుగు నీడ, కలం కాగితం, కుంచే క్యాన్వాస్, నది అలా, చంద్రుడు ఆకాశం, బుడుగు 2 జల్ల సీగాల పసునంబ, బాలు పాత బాపు రమణ. విడివిడిగా ఎలా రాయగలం, ఎలా చదవగలం, ఎలా మాట్లాడగలం, ఇద్దరే.
ఇద్దరు ఒక్కరే. తెలుగు ధనాల తెలివి ధనాల అద్భుతం. మన తెలుగాస్తి ఆ ఇద్దరు, మన స్థిరాస్తి ఆ ఇద్దరి అక్షర లక్షలు. నిశ్చల చిత్రాలు, చలనచిత్రాలు, గీతల చదురులాటలు, రాతల మధురత్తులు నవ్వించారు, కవ్వించారు, వలపించారు, మురిపించారు, మరిపించారు, మరపించారు, తెలుగించారు, తడిపించారు, మనల్ని మనకే గుర్తు చేస్తారు, గుర్తుండేలా చేశారు. తెలుగులో మునకలేశారు, తెలుగులో మూచి తీశారు, రాశారు. దృశ్య కావ్యాలు ఇచ్చారు, షడ్రుచులు ఇచ్చారు, కుసింత గర్వాన్ని ఇచ్చారు, గౌరవాన్ని ఇచ్చారు, ఉదాహరణలు వెలిగారు. బాసింపేట వేసు కూర్చున్న తెలుగు అక్షరాల లేపి ఊపి బాపు లిపిగా అందాల అందించారు. తెలుగు సినిమా 16 తెలుగు తొడుగులు ఇచ్చి తెలుగు వెలుగుల సాక్షి సంతకం చేశారు. తెలుగు సినీ వంశ వృక్షానికి తామింత తెలుగు సిరాపోసి తెలుగు సిరిలోసి వటవృక్షంగా పెంచారు. తెలుగు సినిమా ముంగిట ముత్యాల ముగ్గులు తీర్చారు. తెలుగు సినిమా చరిత్రని పెళ్లి పుస్తకంలా తిరిగేయించారు. తెలుగెత్తు మూర్తిమత్వాన్ని భక్త కన్నప్పలా ఆరాధించారు. రెపరెపలాడుతున్న తెలుగు గోరంత దీపాలకి తెలుగు చంబురోసి కొండంత వెలుగుల దారి చూపించారు. తెలుగు సినిమా నుదుటిన రామాయణ సింధూరం మట్టి దృశ్య కావ్యాలు అందించారు, ఆరాధ్యులయ్యారు. మన తెలుగుని పాండవులు బాపు రమణలు, మన తెలుగు అందాల రాములు బాపు రమణలు, మన తెలుగు సినిమాలో కలిసి అసామాన్యంగా ఎదిగి సామాన్యులుగా ఒదిగి కుంచ పట్టుకుని ఒకరు, కలం పట్టుకుని మరొకరు, చెట్టాపట్టాలేసుకు తిరిగి తెలుగు నీడన తెలుగు వెలుగుల జాడన సేద తిరిగిన సేద తీర్చిన సృజనాత్మక వైభవాలు, స్నేహగాన కోవిదులు, తెలుగమ్మ ముద్దు బిడ్డలు, తెలుగిళ్ళ గారాల పట్టీలు, గౌరవాల జట్టీలు. మనది భారతదేశం. ఆలయాలు, హిమాలయాలు, కృష్ణ, గోదావరి, భద్రాద్రి రాముడు, వెంకటేష్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, భారతం, రామాయణం, బాపు, రమణ. అంతే. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఎన్ని సినిమాలకి ఈయన కూడా మనీ చాలా సినిమాల కథ రచయితగా ఉన్నారు కాబట్టి ఆ రచయిత ఇక్కడ మాకు ఆవిష్కరించారు. చాలా ధన్యవాదాలు తేజ్ గారు, ధన్యవాదాలు.